హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్చ్ 7, 8, 9 తేదీల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. కుంభరాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇప్పటి నుండి మంచి టైం స్టార్ట్ అయ్యింది. మీ బాధలకు కష్టాలకు అన్నిటికీ చెక్ పెట్టేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు చెందినవారు కుంభరాశికి చెందుతారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా తెలివైన వారు. ఎవరినైనా ఇట్టే నమ్మిస్తారు. కుంభరాశి వారు నమ్మిన వారికి ప్రాణాలిస్తారు. కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో జరగబోయేది ఇదే. ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకునే సత్తా వీరికి ఉంటుంది. వీరు చాలా స్వార్థంగా ఉంటారు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణతో వీరికి వీరే సాటి అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. డబ్బులు అనేది విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఇష్టం ఉండదు. వీరు చాలా సున్నితంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మార్చి నెల నుండి మహర్దశ స్టార్ట్ అయ్యింది. వీరి పట్టిందల్లా బంగారమే. వీరు నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి ఉన్న బాధలు కష్టాలు అన్నీ ఇప్పటి నుండి తొలగిపోతాయి. వీరికి గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో మీకు ఆత్మబలం పెరుగుతుంది. అంటే ఈ మార్చ్ 7, 8, 9 తేదీల్లో కుంభరాశి వారు నక్క తోక తొక్కినట్టే. వీరి పట్టిందల్లా బంగారమే. ప్రతి పనిలో వీరు విజయాన్ని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. వీరికి ఈ మార్చి నెలలో అద్భుతం జరగబోతుంది. ఈ కుంభరాశి వారికి మార్చ్ 7వ తేదీన జరగబోయేది ఇదే. కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త ఉండండి. కుంభరాశికి అధిపతి శని కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతకు ముందు అన్ని కష్టాలే బాధలే అనుకునేవారు ఇప్పటి నుంచి మీకు మంచి టైం స్టార్ట్ అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మార్చ్ 7వ తేదీన ఈ సమయంలో మీకు ఆత్మబలం బాగా పెరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు చాలా చాలా బాగుంటుంది. మార్చ్ 8వ తేదీన విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఈ మార్చ్ 8వ తేదీ మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మార్చ్ 9వ తేదీన ఉద్యోగంలో ఉన్న వాళ్లకు వారి పై అధికారితో ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. వీరు పై అధికారులతో మెప్పు పొందుతారు. కుంభరాశి వారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు. కుంభరాశి వారు బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి ఏ పని అయినా దిగ్విజయంగా సాధిస్తారు. ఏ పనినైనా సులభంగా చేసేస్తారు. ఈ రాశి వారికి ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో బాగా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. గృహయోగం కూడా ఉంది. అంటే ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం వంటిది జరిగే అవకాశం ఉంది. కొంత చికాకులు గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మార్చి నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా
ఉద్యోగం పట్ల చాలా చాలా బాగుంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. కుంభరాశి వారి జీవితంలో జరిగేది ఇదే. అది ఏమిటంటే, డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి సంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే డబ్బు పొదుపుగా వాడితే లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది. కాబట్టి డబ్బులు విచ్చలవిడిగా కుంభరాశి వారు ఖర్చు చేయకూడదు. ఈ మార్చి నెలలో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. పై అధికారులతో ప్రశంసలు కూడా మీరు పొందబోతున్నారు. ఆస్తులు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహయోగం కూడా వీరికి ఉంది. ఈ మార్చి నెల వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు. ఈ కుంభరాశి వారికి జరిగేది ఇదే.